Namaste Ma. It's 2:47 p.m. right now and I'm just done with the workout. Today was a pull day and it was amazing. Workout rating 10 out of 10 or I can give 10.5 out of 10. It was that good. Morning oats తిని ఒక గంట సేపు ఏమో వెయిట్ చేసి జిమ్కి వచ్చేసిన. మంచి ఎనర్జీ ఎక్కువ ఉండే అండ్ వర్కౌట్ వెంట్ సూపర్ గ్రేట్. ఏం పంప్ వచ్చింది అంటే ఏకదమ్ మజా వచ్చేసింది. A great pull day. Anyways, today I think I need to get a new haircut. I mean look at this. పెద్దగా అయిపోయింది. ఈ ముందు జుట్టు పెద్దగా అయితే ఓకే బానే ఉంది కానీ సైడ్స్ కి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో సైడ్స్ తీసేపియాలి. ఆల్సో చాలా రోజుల తర్వాత టుడే ఐమ్ ప్లానింగ్ ఆన్ సాక్రిఫైసింగ్ ది బ్యాక్ హెయిర్ బ్రో. వెనకాల జుట్టు చిన్నగా చేపించి కొంచెం ఫేడ్ చేపించి దగ్గర 1 year అయిపోయింది అనుకుంటా. ఐ మీన్ లుక్ ఎట్ దిస్ గార్జియస్ హెయిర్. అసలు వెనకాల హెయిర్ ది ఫ్లో క్రేజీ ఉంది. ఇట్స్ బీన్ లైక్ దట్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ డేస్, అ లాట్ ఆఫ్ మంత్స్ యాక్చువల్లీ. జుట్టు పెరుగుతూనే ఉంది. జస్ట్ మెయింటెనెన్స్ కోసం లైట్ గా వెనకాల కట్ చేపిస్తుండే అంతే. బట్ టుడే ఐమ్ ప్లానింగ్ ఆన్ మేకింగ్ ఇట్ షార్ట్. అంటే ఇప్పుడు యంగ్ షెల్డన్ చూస్తున్నా కదా, యంగ్ షెల్డన్ లో జార్జీ గాన్ జుట్టు మంచి వెనకాల పెద్దగా మిల్లెట్ లాగా ఉంటది, మంచిగా ఉంది. అండ్ నాకు కూడా వెనకాల ఈ జుట్టు నాకు నచ్చింది. మంచి లేదని కాదు, ఐ లైక్ ఇట్. కాకపోతే ఐ థింక్ ఐ నీడ్ ఎ స్మాల్ చేంజ్ విత్ మై బ్యాక్ హెయిర్. ట్రై చేద్దాం ఎట్లా వర్కౌట్ అయితే చూద్దాం. ఆల్రెడీ హెయిర్ కట్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసిన. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంటికి పోయి ఫ్రెష్ అయిపోయి హెయిర్ కట్ పోయి సెట్ చేద్దాం. లెట్స్ గో. టు బి ఆనెస్ట్ లైట్ గా భయం అవుతుంది రమ్మా. అంటే చాలా రోజుల నుంచి వెనకాల జుట్టు తీయలేదు కదా, విచిత్రంగా ఉంటదేమో, డిఫరెంట్ కొడుతుందేమో, నచ్చదేమో, కొంచెం లైట్ గా డౌటే ఉంది. హోప్ఫుల్లీ ఇట్ లుక్స్ నైస్. Many miles later. Alright, we are here and 15 minutes late. What the hell? Let's go. How are you? Sorry, I'm late. This time I'm planning on taking off the hair in the back side. Let's maybe fade it out. Yeah, this is sick. I like it. Alright, man. Thank you. Bro, to be honest, I look and feel like Soldier Boy from The Boys, especially with the beard and చిన్న hair. కొంచెం లైట్ గా జుట్టు వెనకాలకుంది కదా, it feels like Soldier Boy. But the main thing, back hair, it's gone. It's short now. A few moments later. సో మంచిగా ఈ రోజు హెయిర్ కట్ చేయించిన. నార్మల్ గా చూస్తే జస్ట్ హెయిర్ కట్ చేయించిన. బట్ కొన్నిసార్లు హెయిర్ కట్ అంటే జస్ట్ హెయిర్ కట్ చేయడం కాదు. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ అ స్మాల్ రీసెట్. ఐ మీన్ మనం నార్మల్ గా మన సేమ్ రొటీన్ లా, సేమ్ ఫేస్ తోని, సేమ్ మూడ్ తోని, సేమ్ అవే ప్రాబ్లమ్స్, సేమ్ అవే పంచాయతీలతో తిరుగుతుంటాం. దాంట్లో సడన్ గా ఒక చిన్న చేంజ్ చేసినప్పుడు బ్రెయిన్ కి టంగ్ మనకు ఒక సిగ్నల్ వస్తుంది. బాయ్ రొటీన్ లేదో చేంజ్ అయినట్టుందే అని కనిపిస్తుంది. ఈ రోజు హెయిర్ కట్ కి పోయినప్పుడు పెద్ద ప్లాన్ ఏం లేదు. జస్ట్ వెనకాల జుట్టు తీసేసి నీట్ గా చిన్నగా డీసెంట్ గా సెట్ చేయాలని ఫిక్స్ అయినా. ఐ మీన్ లైక్ జుట్టు పెరిగింది, షేప్ పోయింది, కొంచెం అంతా మెస్సీగా ఉంది కాబట్టి క్లీన్ చేద్దాం అనుకుని హెయిర్ కట్ కి పోయిన తర్వాత అక్కడ హెయిర్ కట్ కోసం కూర్చున్న తర్వాత మైండ్ లో ఏదో నడుస్తుండే. అంటే హెయిర్ కట్ అయ్యేటప్పుడు మన ఫేస్ ని మనం మిర్రర్ లో కంటిన్యూగా చూసుకుంటూనే ఉంటాం కదా, అప్పుడు కొన్ని విషయాలు కనిపిస్తాయి. లైక్ టైర్డ్ గా కనిపిస్తున్నా, ఫేస్ లో ఎనర్జీ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఒక 2-3 వీక్స్ ముందు హెయిర్ కట్ ఎట్లుండే, అప్పుడు ఎట్లా సెట్ చేసినా, నాకు అది నచ్చిందా ఇది నచ్చిందా, ఇట్లాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ నడుస్తుండే. లైఫ్ లో నార్మల్ గా మనం బిజీగా ఉంటాం కాబట్టి మన గురించి మనం ఎక్కువ అబ్జర్వ్ చేసుకోము. బట్ హెయిర్ కట్ కోసం ఆ చైర్ లో కూర్చొని చూస్తూనే ఉంటాం కదా, గంట సేపు నన్ను నేను చూసుకుంటా, మన బార్బర్ తో మాట్లాడుకుంటా ఏదో చేస్తుండే. అండ్ లోపలేమో థాట్స్ నడుస్తూనే ఉండే. హెయిర్ కట్ అయినాక ఫస్ట్ రియాక్షన్ ఏంది అంటే ఆ మిడిల్ పార్ట్ పార్టీషన్ ఇంకా బియర్డ్ వల్ల లైట్ ఇట్లా సోల్జర్ బాయ్ లెక్క కనిపిస్తుండే. అది పక్కన పెడితే కొంచెం ఫ్రెష్ గా లైట్ గా కొత్తగా అనిపించింది. మనకి ఏదైనా కొత్తగా వైబ్ కావాలి అని అంటే ఒక పెద్ద ట్రిప్ లేకపోతే ఒక పెద్ద అచీవ్మెంట్ ఆర్ ఒక పెద్ద చేంజ్ ఏదైనా కావాలి అని అనుకుంటాం. టుడే ఐ ఫెల్ట్ కొన్నిసార్లు చాలా చిన్న రీసెట్ ఇస్ ఎనఫ్. లైక్ గెటింగ్ అ న్యూ హెయిర్ కట్ ఆర్ రూమ్ క్లీన్ చేయడం, జిమ్ పోవడం. స్పీకింగ్ ఆఫ్ లాండ్రీ, లాస్ట్ 1 వీక్ నుంచి బట్టలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఐ హావ్ టు వాష్ దోస్. బేసిక్ ఒక సెన్స్ ఆఫ్ కంప్లీషన్ కోసం ఏదైనా చిన్న టాస్క్ కంప్లీట్ చేసినా, ఏదైనా చిన్న చేంజ్ చేసినా మన మైండ్ ఒక చిన్న సిగ్నల్ పోతుంది. ఓకే, జీవితంలో నేనేం ఇంకా తప్పిపోలేదు, ఐఎమ్ స్టిల్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ దాట్ మ్యాటర్స్ అ లాట్. అండ్ దిస్ టైమ్ హెయిర్ కట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మేబీ లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి నేను ఆటో పైలట్ ఉన్నానేమో. డైలీ వ్లాగ్ చేయాలి, పని చేయాలి, జిమ్ పోవాలి, కాంటెంట్ ప్లాన్ చేయాలి, లైఫ్ మేనేజ్ చేయాలి. ఇవంతా బయట నుంచి చూస్తుంటే బాయ్ మస్తు చేస్తున్నావు కదా అన్నట్టే ఉంటది. బట్ లోపల మనకు తెలుసు కదా, కొన్ని రోజులు విల్ నాట్ బి డూయింగ్ గ్రేట్, కొన్ని రోజులేమో మనం చేసినట్టు జస్ట్ బేర్ మినిమం చేస్తాం, కొన్నిసార్లు ఏమో ఏదో పని చేస్తున్నట్టు ప్రొడక్టివ్ గా అనిపిస్తాం, కాకపోతే రియాలిటీలో బ్రెయిన్ అంతా ఎన్నో తీసుకొని పెడతాం. అండ్ ఈ రోజు హెయిర్ కట్ చేసుకునేటప్పుడు మైండ్ లో ఒక థాట్ వచ్చింది. లైఫ్ లో జుట్టు మాత్రమే కాదు, కొన్ని విషయాలు కూడా కట్ చేయాలి. అన్నెసరీ థాట్స్ అన్ని కట్ చేయాలి, ఓవర్ థింకింగ్ ని కట్ చేయాలి, రాండమ్ డిస్ట్రాక్షన్స్ ని కట్ చేయాలి. మన ప్రీవియస్ వర్జన్ తోని మనకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మెల్లమెల్లగా కట్ చేయాలి. అటాచ్మెంట్ ని లైట్ గా కట్ చేస్తేనే మనకు కావాల్సినట్టు లైఫ్ లో గ్రో అవ్వగలుగుతాం. ఇదేదో 2015 లో ఫేస్బుక్ లో పెడుతున్నట్టు #న్యూ హెయిర్ కట్, #న్యూ మీ ఇట్లా కాదు. ఇట్ జస్ట్ సట్లీ చేంజెస్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్ అ లాట్. మనకి నచ్చినట్టు ఉంటేనే మనం ఏదైనా కాన్ఫిడెన్స్ తో చేయగలుగుతాం. సో ఐ డెఫినెట్లీ థింక్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేదో లగ్జరీ కాదు, మన గురించి మనం పక్కా పట్టించుకోవాల్సిందే. ఈవెన్ ద లుక్స్ నార్మల్ గా ఏమనుకుంటాం, ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళు అబ్బాయిలు ఏమనుకుంటారు, ఏముంటదిరా స్కిన్ కేర్ లా, ఏముంటదిరా హెయిర్ కేర్ లా, ఏ షర్ట్ వేసుకుంటే ఏమున్నదిరా, ఇట్లా మనం క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాం. కానీ దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు దే మేక్ యూ కాన్ఫిడెంట్. సో ఈ రోజు జరిగిన పెద్ద ఈవెంట్ మన హెయిర్ కట్. కాకపోతే ఈ రోజు జరిగిన పెద్దది హెయిర్ కట్ కాదు. ఆ హెయిర్ కట్ చేసుకునేటప్పుడు మైండ్ లో నడిచిన ఇదంతా పంచాయతీ. కొన్నిసార్లు లైఫ్ లో రీసెట్ చేయడం అంటే పెద్ద చేంజ్ అవసరం లేదు. ఇట్లా చిన్న చేంజ్ చేస్తున్నప్పుడు మైండ్ లో నడుస్తున్న పంచాయతీ సరిపోతుంది. సో బేసిక్ గా న్యూ హెయిర్ కట్, బట్
సేమ్ మీ. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.